మీ కుటుంబంలో లేదా బంధుమిత్రులలో ఎవరైనా దీర్ఘకాలంగా మంచానికి పరిమితమై ఉన్నారా? అయితే ఈ వీడియో వారి కోసమే. సామాన్య ప్రజలకు కూడా అర్థమవ్వాలనే ఉద్దేశంతో అవసరమైన ప్రతి చోట తెలుగులో అర్థాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మీరెప్పుడైనా బెడ్ సోర్స్ అనగా సెయ్య పుండ్లు గురించి విన్నారా? ఈ బెడ్ సోర్స్ అంటే ఏమిటి? అవి ఎవరికి వస్తాయి? అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ రోజులు మంచానికి లేదా కుర్చీకి పరిమితమైన వారిలో కదలలేకపోవటం వల్ల శరీరం ఒక భంగిమలోనే ఉండిపోయి బరువు మోసే భాగాలలో ఉండే స్కిన్ అనగా చర్మం, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనగా చర్మం కింద ఉండే కొవ్వు పొరలు, మజిల్స్ అనగా కండరాలకు రక్త సరఫరా తగ్గి పుండ్లు ఏర్పడతాయి. వాటినే బెడ్ సోర్స్ లేదా ప్రెషర్ సోర్స్ లేదా డెక్యుబిటస్ అల్సర్స్ అని అంటారు. తెలుగులో సెయ్య పుండ్లు అని అంటారు. ఈ పుండ్లు త్వరగా తగ్గకుండా క్రమంగా పెద్దవవుతాయి. ఇన్ఫెక్షన్లు, నెక్రోసిస్ అనగా చర్మం కుళ్ళిపోవటం, బోన్ ఎక్స్పోజర్ అనగా ఎముకలు బహిర్గతం అవ్వటం వంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అసలు ఈ బెడ్ సోర్స్ ఎవరిలో వస్తాయి? ఫ్రాక్చర్స్ అనగా ఎముకలు విరుగుట, పెరాలిసిస్ అనగా పక్షవాతం, కోమాలో ఉండటం, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, వెన్నుపూస సమస్యలు, డెబిలియేటింగ్ ఇల్నెసెస్ మనిషిని నిర్వీర్యం చేసే క్లిష్టమైన జబ్బులు ఉన్నవారిలో ఎక్కువగా వస్తాయి. అడ్వాన్సింగ్ ఏజ్ వయసు మీరుట, అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అనగా మధుమేహ వ్యాధి లేదా షుగర్ వ్యాధి, యూరినరీ ఇన్కాంటినెన్స్ అనగా మూత్రం ఆపుకోలేకపోవటం తద్వారా ఎప్పుడూ తేమ ఉండటం, మాల్ న్యూట్రిషన్ అనగా పోషకాహార లోపం, ఎడీమా అనగా శరీర కణజాలాలలో నీరు చేరుట, సెన్సరీ పర్సెప్షన్ అబ్నార్మాలిటీస్ అనగా స్పర్శ లోపాలు అనేవి కూడా బెడ్ సోర్స్కు దోహదపడే కారణాలు. ఈ బెడ్ సోర్స్ ఎక్కువగా వచ్చే భాగాలు ఏవి? ఇస్కియల్ ఆర్ గ్లూటియల్ రీజియన్ అనగా తుంటి భాగం, గ్రేటర్ ట్రొకాంటర్ అనగా తొడ ఎముక ఉపరి భాగం, సేక్రమ్ అనగా త్రికాస్థి అంటే వెన్ను ఎముక యొక్క చివరి భాగం, హీల్ అనగా మడమ భాగం, ఆక్సిపిట్ అనగా తల వెనుక భాగం అనేవి బెడ్ సోర్స్ తరచూ వచ్చే భాగాలు. బెడ్ సోర్స్ రాకుండా నివారించే మార్గం ఏదైనా ఉందా? బెడ్ సోర్స్ అనేవి ఖచ్చితంగా నివారించగల సమస్య. ముందు చెప్పుకున్న విధంగా ఎవరిలో అయితే బెడ్ సోర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందో అనగా మంచానికి పరిమితమైన వారు మొదలగు వారిలో ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. బరువు మోసే భాగాలు తరచూ పరీక్షించి పాలిపోవటం లేదా ఎర్రగా అవ్వటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ప్రతి 2 నుంచి 4 గంటలకు ఒకసారి శరీర భంగిమ మార్చటం అనగా కుడి పక్కకి పడుకున్న వారిని ఎడమ పక్కకు తిప్పటం, ఎడమ పక్కకు ఉన్న వారిని కుడి పక్కకు తిప్పటం లేదా బోర్లా తిప్పటం. బరువు మోసే భాగాలలో కుషనింగ్ వంటి పద్ధతుల ద్వారా ఎక్కువ బరువు పడకుండా నివారించటం, బరువు మోసే భాగాలలో మరియు ఇతర భాగాల్లో ఎక్కువ తేమ చేరకుండా పొడిగా ఉండేలా చూసుకోవటం, సాధారణ పరుపులకు బదులుగా ఎయిర్ బెడ్స్ను వాడటం, ఒత్తిడి పునః పంపిణీ చేసే ఆధునిక పరికరాలు డాక్టర్ గారి సలహా ప్రకారం వాడటం వంటి చర్యల వల్ల బెడ్ సోర్స్ రాకుండా నివారించవచ్చు. ఈ వీడియోను మీకు తెలిసిన వారు లేదా సన్నిహితులలో ఎవరైనా మంచానికి పరిమితమై ఉంటే వారి కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.